ఉన్నాయి. ఇప్పటికే 10 ప్రాంతాల్లో తవ్వకాలు ముగిసినాయి. పలుచోట్ల అస్థిపంజరాలు ఎముకలు దొరికాయంటూ ప్రచారం జరుగుతోంది. 11వ ప్రాంతంలో ఇప్పుడు సిట్ అధికారులు తవ్వకాలు చేపడుతున్నారు. అంటే అక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నారు. 12 మందితో కూడిన ఒక బృందాన్ని, కార్మికుల బృందాన్ని తీసుకువెళ్ళి మినీ జేసీబీల సహాయంతో అక్కడ తవ్వకాలు కొనసాగిస్తూ ఉన్నారు. చెదలు పట్టాయి దుస్తులన్నీ కూడా, చెప్పుల ఆనవాళ్ళు లభిస్తూ ఉన్నాయి అక్కడ. అయితే పూర్తి స్థాయిలో ఇంకా సిట్ అధికారులు ఈ విషయాలు ఏవిటిని కూడా ధృవీకరించడం లేదు. సిట్ అధికారులకి మెడికో అనన్య భట్ తల్లి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మీరు చూసారు ఇప్పటికే జీపీఆర్ అంటే గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్. సో గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ ద్వారా ఈ పదం మనకు ఒకసారి వినిపించింది. ఎప్పుడు తెలంగాణలో ఎస్ఎల్బీసీ కెనాల్ కుప్పకూలిన సమయంలో ఈ గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ అంటే ఏంటి అని మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఆ పరికరం లాంటిది అక్కడ ఉపయోగించాలంటున్నారట. ఈ గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ ద్వారా కొన్ని రాడార్ సిగ్నల్స్ని ఆ మెషిన్ ద్వారా కిందికి పంపిస్తే కింద అనీవెన్ సబ్స్టాన్సెస్ అంటే ఒక బండరాయి, అంటే ఇక్కడ కేవలం మృతదేహాలనే గుర్తుపడుతుందనేది ఏం లేదు. అక్కడ ఈ గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ ద్వారా కేవలం మృతదేహాలను గుర్తుపట్టేది ఏం లేదు. సో అక్కడ ఎక్కడైతే మృతదేహాలు ఉన్నాయో అక్కడ కొంత అనీవెన్ సబ్స్టాన్స్ అంటే మట్టి కాకుండా బొక్కలు, లేకపోతే ఎముకలు, అస్థిపంజరాలు, ఇక ఇతరత్ర మట్టి, రాళ్ళు, మట్టి కాకుండా ఏ ఇతరత్ర సబ్స్టాన్స్ ఉన్నా కూడా అక్కడ గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ ద్వారా గుర్తించవచ్చు. ఎందుకు ఇది ఉపయోగించమని చెప్పి అనన్య భట్ తల్లి సుజాత భట్ కోరుతూ ఉన్నారంటే, గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ ద్వారా ఎందుకు తను ఇక్కడ ఈ రకంగా ఇన్వెస్టిగేషన్ కొనసాగించాలని అడుగుతున్నారంటే, అది 2014 కంటే మునుపు జరిగినటువంటి సంఘటనలు, 1998 నుంచి 2014 మధ్య జరిగిన సంఘటనలు. కాబట్టి అక్కడ అటవీ ప్రాంతం నదీ ప్రవాహానికి దగ్గరగా ఉంది. వర్షాలు పడవచ్చు, గాలులు వీయవచ్చు, ఏదైనా జరగవచ్చు. సో కొంత భూమి పొరల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. అక్కడ పూర్తిగా నదీ ప్రవాహం ఉప్పొంగి ఆ మట్టి మొత్తం కోతకు గురైపోయి ఎముకలు అందులో వెళ్ళిపోయే అవకాశం ఉంది. మట్టి అదనంగా పెరగవచ్చు, చెట్లు మొలవచ్చు. సో ఇలా రకరకాలుగా జరగవచ్చు. కాబట్టి సో ఏదైనా జరిగే అవకాశం ఉంది. అందుకే ప్రతి చోట తవ్వకాలు జరగడం కుదరదు. అప్పటికైనా మర్చిపోవచ్చు కూడా. కొన్ని స్పాట్స్ ఎగ్జాక్ట్గా గుర్తుపడడం చాలా కష్టం. బికాజ్ ఆయన ఎలా గుర్తుపెట్టుకుంటాడు అంత ప్రాంతాన్ని? చెట్ల ఆధారితంగానో లేకపోతే డిస్టెన్స్ ఆధారితంగానో ఇలా రకంగా కొంత ఆయన గుర్తుపెట్టుకునే అవకాశం. అక్కడ ఏం జరుగుతోంది, ఒక స్పాట్ తర్వాత మళ్ళీ ఇంకో స్పాట్కి షిఫ్ట్ అవుతున్నారు. అలా కాకుండా గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ ద్వారా మీరు కనుక ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తే ఎక్కడైతే అనీవెన్ సబ్స్టాన్సెస్ భూమి లోపల ఉంటాయో అప్పుడు దాన్ని గుర్తించవచ్చు, అక్కడ తవ్వకాలు జరపవచ్చు. ఆ తర్వాత అక్కడ ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం కొంత ఈజీగా ఉంటుంది. ఈయన చెప్పేటువంటి స్పాట్లు ఎగ్జాక్ట్గా ఉండకపోవచ్చు అనేటువంటి ఒక అనుమానం కూడా ఆ అనన్య భట్ తల్లి సుజాత భట్ చెప్తున్నారు. సో జీపీఆర్ను ఉపయోగించండి, గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ను ఉపయోగించండి అని చెప్తున్నారు. అత్యాధునిక యంత్రాలతో తవ్వకాలు జరిపితే కొంత మనకు ఈ కేసులో చాలా వేగంగా కొన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని చెప్పి తను కోరుకుంటున్నారు. 11 ఏళ్లలో నేత్రావతి నది పరిసర ప్రాంతాలు అటవీ పూర్తిగా మారిపోయి ఉండొచ్చు, అక్కడ మట్టి పొరలు పెరిగిపోయి ఉండొచ్చు, లేదా మట్టి పూర్తిగా ఆ నదీ ప్రవాహంలో కొట్టుకుపోయి ఉండొచ్చు కూడా. సో ఇలా ఇటువంటి అనుమానాలు ఉన్నాయి కాబట్టి జీపీఆర్ని ఉపయోగించండి అని చెప్పి సుజాత భట్ అడుగుతున్నారట. ఇంతకీ ఈ సుజాత భట్ ఎవరు అంటే, అనన్య భట్ ఒక మెడికల్ స్టూడెంట్. 2013లో వెస్ట్ బెంగాల్ నుంచి తను ధర్మస్థల ఆలయానికి దర్శనార్థం వచ్చింది. అయితే దర్శనార్థం వచ్చినటువంటి ఆ అమ్మాయి ఇప్పటి వరకు కనిపించలేదు. అసలు ఎక్కడ పోయిందో కూడా తెలియదు. తన మర్డర్ మిస్టరీయే. తను చనిపోయిందా, బ్రతికుందా, చచ్చిపోతే ఎక్కడుంది, ఏంటి, ఇప్పటికీ స్టిల్ ఇట్స్ ఎ మిస్టరీ. అనన్య భట్ అనేటువంటి ఆ విద్యార్థిని, ఆ రోజు వచ్చినటువంటి ఆ అమ్మాయి ఇప్పటికీ మిస్టరీయే. ఏం జరిగిందో కూడా తెలీదు. అయితే అనన్య భట్కి సంబంధించినటువంటి అంశం కనిపించకపోవడంతో, మిస్సింగ్ అని కొంత సమాచారం రావడంతో వెంటనే తన తల్లి సుజాత భట్ కర్ణాటక దక్షిణ కన్నడకు సంబంధించినటువంటి ఈ వెస్టర్న్ ఘాట్ సమీపంలో ధర్మస్థల ఆలయాన్ని చేరుకుంది. అక్కడ సుజాత భట్ తన కూతురు ఫోటో పట్టుకొని మొత్తం ఈ అమ్మాయి ఎక్కడైనా కనిపించిందా అని చెప్పి వెతకడం ప్రారంభించింది. ఆ తర్వాత ఎంతకీ ఆచూకీ లభించలేదు. ఒక 2-3 రోజులు అక్కడ వెతకసాగిన తర్వాత కొందరు వ్యక్తులు తనపై దాడి చేశారు. గుర్తు తెలియని దుండగులు తనని దాడి చేసి పూర్తిగా ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిన తర్వాత చచ్చిపోయిందేమోనని చెప్పి భావించి అక్కడ వదిలేసి వెళ్ళిపోయారట. ఆ తర్వాత కొంత తేరుకొని తనంతట తానే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్ చేసుకొని ఆరోగ్యం కుదుటపడిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి వెస్ట్ బెంగాల్కి మళ్ళీ తను ఎక్కడైతే నివసిస్తూ ఉందో అక్కడికి వెళ్ళిపోయింది. కట్ చేస్తే తను సిబిఐ ఆఫీస్లో స్టెనోగ్రాఫర్గా పనిచేస్తోంది. తన కూతురు ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు. సో తను వెతుకుతూ ఉండగా
కొందరు వ్యక్తులు అక్కడ చూసిన వారు, ఈ ఫోటో గమనించిన వారు ఏం చెప్పారట అంటే, ఎస్ ఈ అమ్మాయిని మేము చూసాము, ఈ అమ్మాయిని ఎస్కాట్ చేస్తూ ఆలయం లోపలికి తీసుకువెళ్ళడం మేము చూసాము అని చెప్పేటువంటి మాటని ఆ కొందరు స్థానికులు ఆ తల్లికి చెప్పారట. సో ఇప్పటి వరకు ఆ తల్లి తన కూతురు ఎలా ఉంది, ఎక్కడ పోయింది, అసలు ఉందా లేదా, బ్రతికుందా, చనిపోయిందా, చంపేస్తే ఎవరు చంపేశారు, అత్యాచారం చేశారా, ఇవన్నీ కూడా ఏది తెలియదు తల్లికి. సుమారుగా వారం 10 రోజుల పాటు అక్కడ వెతికింది. తర్వాత సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేసింది. సిబిఐ ఎంక్వైరీ ప్రారంభించారు. రకరకాల ఎంక్వైరీలు జరిగాయి, బట్ ఆఫ్ నో యూజ్. ఎంక్వైరీస్ అన్నీ జరిగాయి కానీ బట్ ఆఫ్ నో యూజ్, ఎటువంటి యూజ్ లేకుండానే ఆ ఎంక్వైరీస్ అన్ని ముగిసిపోయాయి. సో ఇప్పుడు ఆ అనన్య భట్ తల్లి మళ్ళీ ఏం డిమాండ్ చేస్తున్నారు, బికాస్ ఈజ్ అవేర్ ఆఫ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్. ఎందుకంటే సిబిఐ ఆఫీసర్ స్టెనోగ్రాఫర్గా పనిచేస్తుందంటే తనకు ఎంతో కొంత ఈ ఇన్వెస్టిగేషన్ పైన నమ్మకం ఉండడం కానీ, ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలనేటువంటి ఒక అవగాహన ఉండడం తనకు ఉంది. సో కాబట్టి తను ఏమడుగుతోంది, జీపీఆర్ని తీసుకురండి, గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ని తీసుకురండి. ఈ గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ ద్వారా మట్టి లోపల ఆ సబ్స్టాన్స్, ఎముకలు, అస్థిపంజరాలు, లేకపోతే ఇతరత్ర మిగతా అన్ని కూడా గుర్తించవచ్చు. సో ఇప్పుడు అక్కడ పారిశుద్ధ కార్మికుడు చూపించినటువంటి స్పాట్స్ అన్ని కూడా ఎగ్జాక్ట్గా ఉంటాయని నమ్మకం లేదు. బికాస్ 2014 ముందు జరిగినవన్నీ కూడా కొన్ని ఏళ్ళు కావస్తోంది. కాబట్టి అక్కడ మట్టి పెరిగిపోయి ఉండొచ్చు, మట్టి అక్కడ పూర్తి కొట్టుకుపోయి ఉండొచ్చు. అటవీ వచ్చింది కాబట్టి, అటవీ ప్రాంతం కాబట్టి అక్కడ ఎటువంటి మార్పునే జరగవచ్చు. కాబట్టి అటువంటి సంఘటన నుంచి అసలు వాస్తవాన్ని బయటపెట్టాలంటే డెఫినెట్గా కొంత ఈ టెక్నాలజీని ఉపయోగించాలని చెప్తాను డిమాండ్ చేస్తున్నారు. మరి ఎటువంటి టెక్నాలజీ వినియోగిస్తారో చూడాలి. సో ఇప్పటివరకు అయితే అక్కడ అస్థిపంజరాలు దొరికాయని ఒక ప్రచారం, లేదు అని ఇంకోటి. కొన్ని మీడియా సంస్థలకు సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి వార్తా కథనాలకు సంబంధించి మనం అప్డేట్స్ కనుక చూస్తే, అక్కడ కన్నడ మీడియాకు సంబంధించి అప్డేట్స్ కనుక చూస్తే డైరెక్ట్గా కొంతమంది స్థానికులు చెప్తూ ఉన్నారట, ఇక్కడ మీరు వందలాది మృతదేహాలే అంటున్నారు కానీ అంతకు మించే ఉండొచ్చు, మీరు కేవలం 100 వరకు మాత్రమే లెక్కగడుతూ ఉన్నారు, 100 కంటే ఎక్కువ మృతదేహాలు కూడా ఉండొచ్చు, అలా ఉండే అవకాశం కూడా ఉందని చెప్పి కొంతమంది స్థానికులు చెప్తున్నారట. మరికొంతమంది ఏమో అక్కడ ఆలయ ప్రతిష్ట దెబ్బతింటే మాకు ఉపాధి లేకుండా పోతుంది, ఇక్కడ అంతా సవ్యంగానే ఉంది, ఏమీ జరగలేదు, కావాలని కొంతమంది ఈ ఆలయం పైన దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇక్కడ అంతా సహజంగానే ఉంది, ఎప్పట్లాగే ఉందని చెప్పి ఇంకొంతమంది చెప్తున్నారట. సో ఎవరి వర్షన్ వారికి ఉన్నప్పటికీ సిట్ అధికారులు మాత్రం ఇంకా ఎటువంటి అంశాన్ని కూడా ధృవీకరించలేకపోతున్నారు. 1-2 సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్ మాత్రం వారంతా కలిసి కొన్ని లేఖల ద్వారా వారు వివరంగా అక్కడ జరిగిన అంశాలపైన కొన్ని అంశాలని బయటకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో మొదటి తవ్వకాలు జరిపినప్పుడు 2 అడుగుల లోతులో ఒక ఏటీఎం కార్డ్, పాన్ కార్డ్ అండ్ ఒక జాకెట్ దొరికింది. దానిపైన లక్ష్మి అనేటువంటి ఒక మహిళ పేరు ముద్రించబడింది, ఇంకొక మగ వ్యక్తి పేరు ఇంకో కార్డుపై ముద్రించబడింది, ఎర్రని జాకెట్ లభించింది. సో ఇది ఏంటి అనేది 4వ రోజు బయటపడింది. 7వ రోజు తవ్వకాలు జరిపితే 7వ రోజు ఆ సైట్ నెంబర్ 4వ రోజు తవ్వకాలు జరిపితే 7వ నెంబర్ సైట్ దగ్గర ఒక బాడీ కనిపించింది. అది సురేష్ అనేటువంటి ఒక యువకుడిది. ఒక వ్యాధితో ఆయన ఇబ్బంది పడుతూ మరణించాడు. ఇక ఆ తర్వాత నుంచి చాలా కఠినతరం చేసింది సిట్ అధికారులు. ప్రతిదీ అక్కడే, ఫోరెన్సిక్ అధికారుల దగ్గర ఫోన్స్ ఉండకూడదు, అడ్వకేట్స్ ఎవరు కూడా అక్కడికి హాజరు కాకూడదు, మొత్తం పరదాలు కట్టాలి, పరదాలు కట్టి ఆ పరదాల చాటున ఈ తవ్వకాలు జరగాలి. ఏ ఒక్కటి కూడా బయటికి పక్కకుండా చాలా గోప్యతను పాటిస్తూ ముందుకు వెళ్తున్నారు సిట్ అధికారులు. ఇప్పటివరకు అయితే ఎటువంటి అధికారిక ప్రకటన లేదు, అక్కడ మృతదేహాలు దొరికాయా లేదా, అస్థిపంజరాలు ఉన్నాయా లేదా, అస్థిపంజరాలు ఉంటే ఎవరి అస్థిపంజరాలు, ఇలా ఎటువంటి అప్డేట్ లేదు. కానీ వారంతా చాలా క్లియర్గా, చాలా గోప్యంగా ఉంచేటువంటి ఒక ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి ఈ కేసుని ఇంకా కఠినతరం చేసే ఆలోచనలో, ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ఇంకా కఠినతరం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. మరి నిజంగానే ఇది ఇంకా పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఈ రిపోర్ట్ తయారవుతుందా, లేకపోతే ఈ సిట్ అధికారుల విచారణ కొనసాగుతుందా, లేదంటే దీని వెనుక ఆరోపణలు ఎదుర్కొంటోంది చాలా పెద్ద ఎత్తున చరిత్ర కలిగిన కుటుంబం సంబంధించిన వ్యక్తులు. ఒక 20వ తరానికి సంబంధించిన హెగ్జేల కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తి వీరేంద్ర హెగ్జే అనేది దీని వెనుక ఉన్నారని చెప్పేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతమైన రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో దీంట్లో ఏమైనా కొంత మతలం ఉందా, దీనిలో ఏమైనా కొంత దాటవేసే ధోరణి ఉందా అని మాత్రం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ వన్ థింగ్ ఈజ్ క్లియర్, మొదట ఈ అంశం లేఖ బారా బయటకు వచ్చిన తరుణంలో అక్కడ నుండి స్థానికులంతా కూడా అవును అని చెప్పేటువంటి నిజాన్ని ఒప్పుకున్నారు. మీరు కేవలం 100 మంది అని చెప్తున్నారు, 100 మంది మృతదేహాలు అంటున్నారు, కానీ 100కు రెట్టింపుగా ఉండొచ్చు, 4 ఉండొచ్చు అనే రకంగా స్థానికులు చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు అదే స్థానికులను అడిగినప్పుడు ఇక్కడ ఏమీ జరగలేదు, అంతా సహజంగానే ఉంది, కావాలని ఆలయ ప్రతిష్టతను దెబ్బతీసే విధంగా కొంతమంది కుట్రలు చేస్తున్నారన్న రకంగా ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు స్థానికులు. ఏదేమైనా అనన్య భట్ తల్లి సుజాత భట్ కోరిక మేరకి
జీపీఆర్ని మరి సిటారికాల రంగంలోకి తీసుకొస్తారా? కొంత ఈజీగా టెక్నాలజీ ఉపయోగించి అక్కడ అవశేషాలని అస్థిపంజరాలని గుర్తుపడతారా? లేదా ఈ రకంగానే ఇంకా విచారణ కొనసాగుతూ ఉంటుందా? జేసీబీలు తవ్వకాలు ఈ రకంగానే కొనసాగుతాయా?